ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీతను రచించిన వేదవ్యాసుల వారికి నమస్కరిస్తూ, ఈ జ్ఞానాన్ని మనకు అందించిన ఎంతో మంది గురువులకి మనసులో ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారాలు తెలియజేసుకుందాము. మరియు అలాగే గురుగారైన బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి నమస్కరిస్తూ, ఈ సృష్టికి సహకరిస్తున్నందుకు నమస్కరిస్తూ, ఇక్కడికి విచ్చేసిన వాళ్ళందరికీ కూడా నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి మనము ముందు సెషన్ లో 15 వరకు జ్ఞాన యోగంలోని జ్ఞాన కర్మ సన్యాస యోగంలోని 15 శ్లోకం వరకు తెలుసుకున్నాము. మరి అందులో శ్రీకృష్ణుడు సృష్టించిన ఈ వర్ణాలు గురించి, ఇదంతా చేసింది ఈ వర్ణాలు దేని ఆధారంగా నిర్మించబడ్డాయి, గుణ విభాగాలు, గుణ కర్మ విభాగాల ఆధారంగా వర్ణాలు అనేవి నిర్మించబడ్డాయి. ఇది అంతా చేసింది శ్రీకృష్ణ పరమాత్మ అయినప్పటికీ కూడా ఎవరైతే తనను అకర్తగానే తెలుసుకుంటారో వారు కూడా తన మార్గంలోనే ప్రయాణించగలుగుతారు, తనను చేరుకోగలుగుతారు. అకర్తగా గుర్తించడము అంటే తను కర్మ ఫలాసక్తి లేకుండా ఆ కర్మను చేస్తున్నాడు కాబట్టి తనకు కర్మలు అంటుకోవు. ఎవరైతే తెలుసుకుంటారో వారు ఆ జన్మ బంధాల నుండి విముక్తి పొందగలుగుతారు అనేది నేర్చుకున్నాము. మరి ఇది ప్రాచీనులందరూ కూడా ఈ కర్మ సిద్ధాంతం వెనక ఉన్న రహస్యం గురించి తెలుసుకొని ఆచరించారు కాబట్టి అర్జున నువ్వు కూడా దీనిని ఇదే మార్గంలో ఆచరించు అని శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నారు. మరి ఈరోజు 16 శ్లోకంలో నుండి ఇంకా కర్మ గురించి ఏ విధంగా ఆచరించాలి, ఎలాంటి కర్మలు ఉంటాయి అనేది తెలియజేస్తున్నారు. మరి మనం ఇప్పుడు తదుపరి శ్లోకాలు మరియు వాటి భావాలు అనేది తెలుసుకుందాము. జ్ఞాన కర్మ సన్యాస యోగంలోని 16వ శ్లోకం. కిం కర్మ కిమకర్మేతి కవయోప్యత్ర మోహితాః. కిం కర్మ కిమకర్మేతి కవయోప్యత్ర మోహితాః. తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్ష శేషుభాత్. తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్ష శేషుభాత్. కిం కర్మ కిమకర్మేతి కవయోప్యత్ర మోహితాః. తత్తే కర్మ ప్రవక్ష్యామి యత్ జ్ఞాతా మోక్ష్య శేషుభాత్. కర్మ కిం, కర్మ అనగా ఏంటి, అకర్మ కిం, అకర్మ అనగా ఏమిటి, ఇది అత్ర కవయః అపి, ఈ విషయము నిర్ణయించటంలో బుద్ధిమంతులను మోహితాః, మోహితులు అగుచున్నారు. అంటే అసలు కర్మ అంటే ఏంటి, అకర్మ అంటే ఏంటి, ఇది నిర్ణయించడంలో బుద్ధిమంతులు కూడా మోహితాహ, కవయోప్యత్ర మోహితాహ, బుద్ధిమంతులు కూడా మోహితులుగా అవుతున్నారు. అంటే సరిగ్గా నిర్ణయం తీసుకోలేకపోతున్నారు, సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారు. తత్తే కర్మ ప్రవక్ష్యామి,
దీని గురించి కాబట్టి దీని గురించి తెలుసుకోవడం అనేది అశుభాత్ మోక్షసే కర్మబంధం నుండి విముక్తి ఆ పొందడం అనేది తత్ కర్మతే ప్రవక్ష్యామి అకర్మతత్వమున నీ నీకు దీని గురించి తెలియజేస్తాను అనేది ఇక్కడ చెప్తున్నారన్నమాట. తత్తే కర్మ ప్రవక్ష్యామి యత్ జ్ఞాత్వా మోక్షసే శుభాత్. ఈ కర్మ అకర్మ గురించి బుద్ధిమంతులే మోహితులవుతున్నారు. అలాంటి రహస్యము అసలు కర్మ అంటే ఏంటి, అకర్మ అంటే ఏంటి, అది నేను నీకు స్వయంగా తెలియజేస్తాను అనేది ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు. కిం కర్మ కిమ కర్మేతి కవయోప్యత్ర మోహితాహ. కర్మ అంటే ఏంటి, అకర్మ అంటే ఏంటి, ఇలాంటి విషయంలో బుద్ధిమంతులు కూడా ఒక్కొక్కసారి దాని గురించి సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారు, మోహితులు అవుతున్నారు. తత్తే కర్మ ప్రవిక్ష్యామి యత్. అలాంటి కర్మ అకర్మ గురించి జ్ఞాత మోక్షసే శుభాత్. నేనే స్వయంగా నీకు తెలియజేస్తాను అనేది ఈ శ్లోకం యొక్క భావము. నెక్స్ట్ శ్లోకం జ్ఞాన కర్మ సన్యాస యోగంలోని 17వ శ్లోకం. కర్మణో హ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతిః. కర్మణో హ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతిః. కర్మణ అపి కర్మ యొక్క తత్వము గురించి బోధవ్యం తెలుసుకొనదగినది. చ అకర్మనపి అట్లే అకర్మ స్వరూపము కూడా బోధవ్యం తెలుసుకోదగినది. వికర్మణ చ వికర్మ లక్షణము కూడా తెలుసుకోదగినది. ఎందుకు అంటే కర్మణ గతి గహనాహ కర్మ యొక్క గతి అతి నిగూఢమైనది. ఇక్కడ 3 విషయాల గురించి చెప్పారు. కర్మ అకర్మ మరియు వికర్మ ఈ 3 లక్షణాలు గురించి తెలుసుకోదగినవి. ఎందుకంటే ఈ కర్మలోనే ఇవన్నీ, కర్మ అంటే ఏంటి, అకర్మ అంటే ఏంటి, వికర్మ అంటే ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకోదగిన విషయాలు. ఎందుకంటే ఇది అత్యంత నిగూఢమైనవి, రహస్యమైనవి కాబట్టి ఇవి ఈ మూడిటి కూడా తెలుసుకోదగ్గ విషయాలు అనేది 17వ శ్లోకం యొక్క భావము. నెక్స్ట్ శ్లోకము జ్ఞానయోగంలోని 18వ శ్లోకము. కర్మణ్యకర్మ యః పశ్యేత్ అకర్మణి చ కర్మ యః స బుద్ధిమాన్ మన్యుషేషు సా యుక్త కృత్స్న కర్మ కృత్. కర్మణ్యకర్మ యః పశ్యేత్ అకర్మణి చ కర్మ యః స బుద్ధిమాన్ మనుష్యేషు సయుక్త కృత్స్న కర్మ కృత్. యా కర్మని అకర్మ పశ్యేత్ ఎవరైతే కర్మయందు అకర్మను దర్శిస్తారో, అలాగే యా చ అకర్మని కర్మ ఎవరైతే అకర్మయందు కర్మను దర్శిస్తారో, సా మనుష్యేషు అలాంటి మనుష్యులు, బుద్ధిమాన్ బుద్ధిశాలులు, సయుక్త కృత్స్న కర్మకృత్ అలాంటి బుద్ధిశాలులు యోగులు సమస్త కర్మలను చెయ్యువారే అనేది ఈ శ్లోకం యొక్క భావము. ఎవరైతే కర్మలలో అకర్మలను దర్శిస్తారో మరియు అకర్మలలో కర్మలు దర్శిస్తారో అలాంటి మనుషులే బుద్ధిమంతులు మరియు వారు సమస్త కర్మలను చేయు వంటి వారు అనేది ఈ శ్లోకం యొక్క భావము.
ఈ 3 శ్లోకాలు మనము ఒకసారి చెప్పుకుంటే, ఇక్కడ ముందుగా కర్మ గురించి చాలా డీటెయిల్డ్ గా తెలుసుకోవాలనేది మనకి చెప్తున్నారు. ఎందుకంటే అదొక రహస్యమైనది. అందులో చాలా దాగి ఉంది కర్మ గురించి తెలుసుకోవడంలో. కాబట్టి బుద్ధిమంతులు కూడా ఒక్కొక్కసారి అసలు కర్మ చేయడం అంటే ఏంటి, నిజమైన కర్మ ఆ ఎలాంటి కర్మ చేయాలి అనేది బుద్ధిమంతులు కూడా ఒక్కొక్కసారి ఆ విషయం పట్ల మోహితులవుతున్నారు. కాబట్టి నేనే నీకు స్వయంగా తెలియజేస్తాను అనేది శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ అర్జునుడితో చెప్తున్నాడు. మరియు ఆ కర్మలో మనకి 3 గురించి తెలియజేశారు. కర్మ అంటే ఏంటి, వికర్మ మరియు అకర్మ, ఈ 3 కూడా తెలుసుకోవలసిన అవసరం ఉంది. కర్మ అంటే మనకు తెలిసిందేంటి, మనము ఏం యాక్షన్ చేసినా కూడా మనము ఇంద్రియాలతో, మన కర్మేంద్రియాలతో, మన జ్ఞానేంద్రియాలతో ఏ యాక్షన్ చేసినా కూడా అది కర్మ అనేది మనకి తెలుసు. వికర్మ అంటే ఏంటి అంటే ఏదైతే చెయ్యకూడదో, శాస్త్రాలు బట్టి మనకి కొన్ని చెయ్యకూడని విషయాలు ఉంటాయి. అవి ఏవైతే చెయ్యకూడదో చేస్తే మనకి నష్టం వచ్చే వాటిని వికర్మలుగా చెప్పారు. అకర్మ అంటే కర్మ చెయ్యకుండా ఉండడము. సో ఇది కర్మ, వికర్మ, అకర్మ, ఈ మూడిటి గురించి తెలుసుకోవాలి. ఇది తెలుసుకున్నప్పుడు మనకి కర్మలలో అకర్మను చూడగలుగుతాము మరియు అకర్మలో కర్మను చూడగలుగుతాము. ఇలా చూడగలిగిన వాళ్ళే అన్ని కర్మలు సరిగ్గా చేయగలుగుతారనేది ఇక్కడ చెప్తున్నారనమాట. ఇది కొంచెం మనం డీటెయిల్ గా క్లియర్ గా అర్థం చేసుకుందాము. అసలు కర్మ అంటే పని, అంతవరకు మనకు తెలుసు. మరి కర్మలో అకర్మను చూడడము అంటే పని చేయడంలో ఏ పని చేయకుండా ఉండడము అనేది అనేది ఏంటి అంటే, ఇప్పుడు మనకి మహాభారతం తెలుసు. మహాభారతంలో శ్రీకృష్ణుడు రోల్ తెలుసు. మహాభారతం అనేది ఎవరికి మధ్య జరిగింది, పాండవులకి కౌరవులకి మధ్యలో జరిగింది. అక్కడ యుద్ధము పాండవులు కౌరవులు, పార్టిసిపేషన్ అంతా కూడా పాండవులు కౌరవులే చేశారు. కానీ శ్రీకృష్ణ పరమాత్మ వెనకాల ఉండి నడిపించాడు. అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఏ పని చేయలేదు, అకర్మగానే ఉన్నాడు. కానీ స్టిల్ తనే అంతా చేశాడు, అంతా నడిపించాడు. సో ఇదేంటి అంటే కర్మలో అకర్మగా ఉండడం అంటే, మనం ఎప్పుడైతే మనం పని చేసినా కూడా మన ఇంటెన్షన్ అనేది నేనే చేస్తున్నాను అనే భావన లేకుండా, ఆసక్తి లేకుండా, అహంకారం లేకుండా ఎప్పుడైతే ఉంటామో, మనం బయట ఎన్ని కర్మలు చేసినా కూడా మనము అకర్మగానే ఉంటామన్నమాట. అంటే మనము ఆ కర్మ చేయడం వల్ల వచ్చిన రియాక్షన్ మనకు ఏమీ అంటుకోకుండా ఉంటుంది. ఎందుకంటే మనము ఇన్నర్ గా మనము అహంకారం లేకుండా, ఆసక్తి లేకుండా డివైన్ కాన్షియస్నెస్ లో ఉండి చేస్తున్నాం. కాబట్టి మనం ఎన్ని కర్మలు చేసినా కూడా ఆ బంధాలు అనేవి మనకి అంటుకోవు. ఇది కర్మలో అకర్మగా ఉండడం అనేది. మరి అకర్మలో కర్మగా ఉండడము అనేది ఏంటి అనంటే, అకర్మగా ఉండడము అనంటే మనం బయట ఫిజికల్ గా మన కర్మేంద్రియాలతోని, జ్ఞానేంద్రియాలతోని ఎలాంటి కర్మ చేయకుండా ఉంటాము. మనము అది అది ఎప్పుడు ఉంటాము, ఎవరు ఉంటారంటే ఇప్పుడు తపస్సు చేసుకునే వాళ్ళు, ధ్యానం చేసుకునే వాళ్ళు, యోగులు, ఋషులు, వీళ్ళందరూ ఏంటి, వాళ్ళ జ్ఞానేంద్రియాలను మూసివేస్తున్నారు, కళ్ళను మూసివేస్తున్నారు. వాళ్ళు అంతరంగంగా వాళ్ళు ఆత్మలో స్థితమై ఉంటున్నారు. అప్పుడేంటి, వాళ్ళు బయటికి కనిపించడానికి ఎలాంటి యాక్షన్ కూడా చేయట్లేదు. కానీ లోపల మటుకు వాళ్ళు యాక్షన్, అకర్మలో కర్మ యాక్షన్ అనేది వస్తుంది. ఎలా వస్తుంది అనంటే, ఇప్పుడు రమణ మహర్షి వీళ్ళు వీళ్ళు ఎంతో జ్ఞాని జ్ఞాని మరియు ఆ తపస్సు కలిగిన వాళ్ళు, తపస్సు శక్తి కలిగిన వాళ్ళు, ఎప్పుడు ధ్యానంలో నిమగ్నం అయ్యేవాళ్ళు. వీళ్ళేంటి అంటే అలాంటి వాళ్ళు దగ్గరికి వెళ్ళిన ఆ ప్రదేశంలో ఉన్నాం కూడా మనము ఒక శాంతిని పొందగలుగుతాము. చాలా మంది అంటే రమణ మహర్షి ఆశ్రమంకి ఎన్నో ప్రశ్నలు అడగాలనుకొని సిద్ధమై వచ్చేవాళ్ళంట. కానీ ఆ ప్లేస్ కి వెళ్ళిన వెంటనే ఆ శాంతి, ఆ పీస్ లో వాళ్ళు అంటే ఆన్సర్స్ ఆటోమేటిక్ గా వాళ్ళకి దొరికేవంట. వాళ్ళు ఇంకా ఏమి అడగకుండానే వాళ్ళకి అర్థమైపోయేదంట. ఆ పీస్ ని వాళ్ళు
ఎక్స్పీరియన్స్ చేయగలిగే వాళ్ళంట. అంటే మరి ఇది ఎలా సాధ్యమయ్యింది అంటే, వాళ్ళు బయటికి ఏదో కర్మ చేస్తున్నట్టుగా కనిపించరు. ఎలాంటి కర్మ చెయ్యరు వాళ్ళు యాక్చువల్‌గా. వాళ్ళ వాళ్ళ చేతులతోనో, వాళ్ళ ఇంద్రియాలతోనో, వాళ్ళ కర్మేంద్రియాలతో, వాళ్ళ జ్ఞానేంద్రియాలతో వాళ్ళు ఎలాంటి కర్మ చెయ్యరు. కానీ స్టిల్ వాళ్ళు ఆ ఎఫెక్ట్ అనేది వాళ్ళు చూపిస్తున్నారక్కడ. ఎలా చూపిస్తున్నారంటే వాళ్ళ ఆరాతో, వాళ్ళ పీస్‌ఫుల్‌నెస్‌తో వాళ్ళ ఎఫెక్ట్ అనేది చూపిస్తున్నారు. మనకు కూడా అనిపిస్తది కొన్నిసార్లు. కొంతమందితో మాట్లాడుతుంటే వాళ్ళ సరౌండింగ్స్‌లో ఉంటేనే మనకి ఒకలాంటి పాజిటివ్ ఎఫెక్ట్ అనేదొస్తుంది. ఒకలాంటి పీస్‌ఫుల్‌నెస్ అనేదొస్తుంది. మరి అది ఎలా సంభవించింది అంటే, బయటికి వాళ్ళు ఏం చెయ్యకున్నా కూడా అంతరంగంగా వాళ్ళు ఉండే స్థితి బట్టి వాళ్ళ ఆరాని, వాళ్ళ వాళ్ళ వైబ్రేషన్‌ని అనేది చుట్టూ వ్యాపింపజేస్తున్నారనమాట. అలాంటి ఎంతో మంది ఋషులు, యోగులు అనేది అకర్మలో కూడా కర్మ చేస్తున్న వాళ్ళవుతారు. సో, ఇదెవరైతే అర్థం చేసుకుంటారో, కర్మలో అకర్మ ఉంటుంది మరియు అకర్మలో కూడా కర్మ ఉంటుంది అని ఎవరైతే అర్థం చేసుకుంటారో, వాళ్ళే అసలైన బుద్ధిమంతులు అనేది చెప్తున్నారనమాట. ఇది అర్థం చేసుకున్నప్పుడు సర్వ వాళ్ళు చేసే ప్రతి కర్మ నుండి కూడా వాళ్ళు ఆ ఫలితంని అనేది పొందగలుగుతారు. వాళ్ళు ఏ కర్మ చేయకున్నా కూడా వాళ్ళు కర్మ చేసిన ఫలితాన్ని పొందగలుగుతారు. వాళ్ళు ఏ కర్మ చేసినా, చేయకపోయినా కూడా వాళ్ళకి వచ్చేది లభిస్తుంది. ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకున్న వాళ్ళనేది ఇక్కడ చెప్తున్నారనమాట. సో, ఇక్కడ ఈ 3 శ్లోకాలు మనకి కర్మ యొక్క విశిష్టత గురించి, అది ఎంత రహస్యము అనే దాని గురించి ఇక్కడ చెప్తున్నారు. ఇది స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మని అర్జునుడికి నేనే స్వయంగా తెలియజేస్తాను అనేది చెబుతూ కర్మ, వికర్మ మరియు అకర్మ ఈ 3 గురించి ఫస్ట్ తెలియజేస్తూ, కర్మ అంటే మనం డైలీ చేసే యాక్షన్స్. అందులో కూడా నిత్య కర్మ అంటే మనం రోజు చేయవలసిన యాక్షన్స్. కామ్య కర్మ అంటే మనం ఏదో ఆశించి చేసే యాక్షన్స్. అన్నీ కూడా ఇవి యాక్షన్స్ లోకే వస్తాయి. నిత్య కర్మ అంటే ఏంటి? మనం డైలీ చేయాల్సిన యాక్షన్స్ అంటే ఏంటి? కర్మలు అంటే ఏంటి అనంటే, మనము రోజు చేయవలసిన కర్మ ఏంటి అంటే, మనము ఈ సృష్టిలో అన్నిటిని వాడుకొని మనము జీవిస్తున్నాం. ఈ పంచభూతాలని వాడుకొని జీవిస్తున్నాం. సో, అవి ఇచ్చిన గిఫ్ట్ ద్వారానే, అవి ఉండడం ద్వారానే మనము ఈ జీవితం అనేది కొనసాగుతుంది. సో, వాటికి గ్రాటిట్యూడ్‌తో ఉండడం అనేది మనము నిత్య కర్మ. వాటికి గ్రాటిట్యూడ్‌తో ఉండడం అంటే ఏంటి? రోజు వాటికి థాంక్‌ఫుల్‌గా ఉంటూ, వాటి పట్ల ప్రే చేసుకున్నప్పుడు, ఈ భూమి, ఈ సృష్టికి మనము ఆ పరమాత్మకు, దేవుడికి, ఈ సృష్టికి మనము ప్రే చేయడం అనేది నిత్య కర్మ. అది రోజు చేయవలసిన మనము నిత్య కర్మ. ఫస్ట్ చేయవలసిన డ్యూటీ. అలాగే కామ్యకర్మ. కామ్యకర్మ అంటే మనకు ఏదైతే కోరికలు ఉంటాయో మనకి, ఆ కోరికలు నెరవేర్చుకోవడానికి మనము కర్మ అనేది చేస్తాం. మనం ఏ కర్మ చేసినా, ఏ పని చేసినా కూడా మనకుండే కోరికలను నెరవేర్చుకోవడానికే చేస్తున్నాం. అదేంటంటే కామ్యకర్మ కింద వస్తాయి. సో, కర్మలలో నిత్య కర్మ, కామ్యకర్మ ఈ 2 ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఇంకొకటి ఏం చెప్పారు? వికర్మ అని చెప్పారు. వికర్మ అంటే శాస్త్రాల ప్రకారంగా మనము కొన్ని చేయకూడనివనేవి ఉంటాయి. అంటే అవి చేస్తే మనకి నష్టం అనేది కలుగుతుంది. అవి వికర్మలన్నమాట. నెక్స్ట్ అకర్మ. అకర్మ అంటే కర్మ చేసినా, చెయ్యకున్నా మనకి అది అంటకుండా ఉన్నప్పుడు అది అకర్మగా మారుతుంది. ఓకేనా? ఆ కర్మ యొక్క రియాక్షన్ మనకెప్పుడైతే అంటకుండా ఉంటుందో అప్పుడది అకర్మగా మారుతుంది. ఇంతకు ముందే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. నేను ఇవన్నీ సృష్టించిన, ఈ వర్ణాలు సృష్టించినప్పటికీ కూడా నన్ను అకర్తగానే నువ్వు తెలుసుకో అనేది చెప్పారు. ఎందుకు అంటే కర్మఫలాసక్తి శ్రీకృష్ణ పరమాత్మకు లేదు కాబట్టి అకర్తగా నన్ను గుర్తించు అనేది చెప్పాడు. సో, ఇక్కడ అకర్మ అంటే ఏ పని చేయకుండా ఉండడము కాదు. చేసిన పని పట్ల నీకు ఫలాపేక్ష లేకుండా ఉన్నప్పుడు, నీకు ఆ ఫలితం అనేది అంటుకోనప్పుడు అది అకర్మగా మారుతుంది. సో, మరి కర్మ చేసినా కూడా నువ్వు అకర్మ స్థితిలో ఉంటున్నావు అనంటే, నువ్వు ఇంటర్నల్‌గా ఎలాంటి భావంతో ఉంటున్నావు? నువ్వు ఎలాంటి అహంకారం, ఎలాంటి ఓనర్‌షిప్‌ని నువ్వు తీసుకోవట్లేదు ఆ కర్మ పట్ల. ఎలాంటి ఆసక్తితో నువ్వు చెయ్యట్లేదు ఆ కర్మ పట్ల. అంటే నేనే చేస్తున్నాను అనే భావన అహంకారము లేదు. అలాగే
నా వల్ల జరిగింది కాబట్టి ఆ వచ్చింది ఆ ఫలము కూడా నాకే సంబంధించి అనే ఆసక్తి కూడా నీకు లేదు, అటాచ్మెంట్ కూడా నీకు లేదు. అప్పుడు నువ్వు కర్మలలో అకర్మగానే ఉంటున్నావు. ఓకేనా? అలాగే అకర్మలో కూడా కర్మగా ఎప్పుడు ఉంటావు అనంటే, నువ్వు ఫిజికల్ గా నువ్వు ఋషులు అనేది దీనికి ఎగ్జాంపుల్ అన్నమాట. ఫిజికల్ గా వాళ్ళు బయటికి ఎలాంటి కర్మ చేయకపోయినా కూడా వాళ్ళు ఆ ఆత్మస్థితిని పొందగలిగిన వాళ్ళు కాబట్టి ఆ పాజిటివ్ ఎఫెక్ట్ తో వాళ్ళు ఎంతో మందిని మానవాళిని ఇంపాక్ట్ చేయగలుగుతున్నారు కాబట్టి వాళ్ళు అకర్మలో కూడా వాళ్ళు కర్మను చేస్తున్నారు. కర్మ చేసినా కూడా వాళ్ళకి ఆ కర్మ రియాక్షన్ అనేది అంటుకోదన్నమాట. ఇది అర్థం చేసుకున్న వాళ్ళు అల్టిమేట్ గా ఏం అర్థం అవుతుంది అంటే, ఏం చేసినా కర్మ చేసినా అకర్మగా ఉన్నా కర్మగా ఉన్నా రెండిటిని, అకర్మగా ఉన్నా కూడా ఇక్కడ దాని ఇంటెన్షన్ వెనకాల మ్యాటర్ అవుతుంది. అకర్మగా ఉన్న ఇంటెన్షన్ ఏంటి? వాళ్ళ అహంకారంతో లేకుండా ఉండడం, ఆసక్తి లేకుండా ఉండడం. అలాగే కర్మ బయటికి చేస్తున్నా కూడా వాళ్ళు ఎప్పుడైతే అహంకారంతో లేకుండా ఉంటారో, ఆసక్తి లేకుండా ఉంటారో, వాళ్ళ అల్టిమేట్ ఇద్దరి రిజల్ట్ ఒకటే. ఇది అర్థం చేసుకున్న వాళ్ళే బుద్ధిమంతులు. ఇద్దరి రిజల్ట్ ఏంటి అనంటే, అల్టిమేట్ గా వారికి ఆ కర్మ బంధంలో చిక్కుపోకుండా ఉంటారు. ఆ చేసిన రియాక్షన్ అనేది వాళ్ళకి ఎఫెక్ట్ కాదు. ఈ రెండిటి అల్టిమేట్ గా ఏంటి అనంటే, ఆ సైకిల్లో మనం చిక్కుకోకుండా ఉండడమే, ఆ కర్మ బంధంలో చిక్కుకోకుండా ఉండడమే. సైకిల్ ఏంటి? పునరపి జననం, పునరపి మరణం. ఇది సైకిల్ అనేది మనకు ఆల్రెడీ తెలుసు. పుట్టిన వాళ్ళు మరణిస్తారు, మరణించిన వాళ్ళు పుడతారు. ఈ సైకిల్లో చిక్కుకోకుండా ఉంటాము. ఈ సైకిల్ నుండి బయటికి రాగలుగుతాము ఎవరైతే ఈ అకర్మ కర్మ గురించి అర్థం చేసుకోగలుగుతారు. ఈ సైకిల్ నుంచి బయటికి రావడం అంటే ఏంటి? మనకి మోక్షం లభించినట్టు, విముక్తి లభించినట్టు కదా. ఈ సైకిల్ నుంచి బయటికి రావడమే మోక్షం అనేది మనము తెలుసుకున్నాం. మరి ఈ సైకిల్ నుంచి ఎలా బయటికి రాగలుగుతాము అనంటే, కర్మ అకర్మ ఈ రెండిటి గురించి తెలుసుకున్నప్పుడే మనము ఈ సైకిల్ నుంచి బయటికి రాగలుగుతాము. సైకిల్ నుంచి బయటికి వచ్చినప్పుడు మనం ఆటోమేటిక్ గా ఏంటి అంటే మోక్షాన్ని పొందగలుగుతాము అనేది ఈ శ్లోకాల ద్వారా మనము నేర్చుకోవలసిన విషయం. సో ఇది ఈ రోజు శ్లోకాలు మరియు వీటి భావాలు. సో ఈ శ్లోకాలు ఒక్కసారి ఉచ్చారణ కూడా మనము చేసుకుందాము. ఉచ్చారణ చేసుకున్న తర్వాత ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మనము డిస్కస్ చేసుకుందాం. హ్యాండ్ రైస్ చేసిన వాళ్ళు అన్మ్యూట్ చేసుకోండి. జై శ్రీకృష్ణ మేడం. జై శ్రీకృష్ణ. జ్ఞానయోగంలోని 16వ శ్లోకము. జ్ఞానయోగంలోని 16వ శ్లోకం. కిం కర్మ కిమకర్మేతి కిం కర్మ కిమకర్మేతి కవయోప్యత్ర మోహితాః కవయోప్యత్ర మోహితాః కవయోప్యత్ర మోహితాః కవయోప్యత్ర మోహితాః కిం కర్మ కిమకర్మేతి కిం కర్మ కిమకర్మేతి కవయోప్యత్ర మోహితాః కవయోప్యత్ర మోహితాః తత్తే కర్మ ప్రవక్ష్యామి తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్ష్యసే శుభాత్ యజ్ఞాత్వా మోక్షసే శుభాత్ యజ్ఞాత్వా మోక్ష్యసే శుభాత్ యజ్ఞాత్వా మోక్షసే శుభాత్ తత్తే కర్మ ప్రవక్ష్యామి తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్ష్యసే శుభాత్
యజ్ఞాత్వా మోక్షసే శుభాత్. ఈ శ్లోకం యొక్క భావము ఈ శ్లోకం యొక్క భావము కర్మ అకర్మ గురించి తెలుసుకోవడంలో కర్మ అకర్మ గురించి తెలుసుకోవడంలో బుద్ధిమంతులు కూడా మోహితులగుచున్నారు. బుద్ధిమంతులు కూడా మోహితులు అవుతున్నారు. కాబట్టి ఈ కర్మ అకర్మ గురించి స్వయంగా నేను నీకు తెలియజేస్తాను కాబట్టి కర్మ అకర్మ గురించి స్వయంగా నేను నీకు తెలియజేస్తాను అనేది శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో చెప్తున్నారు. అనేది కృష్ణ పరమాత్మ అర్జునుడితో చెప్తున్నారు. గుడ్. నెక్స్ట్ శ్లోకం జ్ఞానయోగంలోని 17వ శ్లోకం. గట్టిగా నీ వాయిస్ వినపడట్లేదు. జ్ఞానయోగంలోని 17వ శ్లోకం. 17వ శ్లోకం. 17వ శ్లోకం. జ్ఞాన కర్మ సన్యాస యోగంలోని 17వ శ్లోకం. మొత్తం కంప్లీట్ నేమ్. జ్ఞాన కర్మ సన్యాస యోగంలోని 17వ శ్లోకం. కర్మణో హ్యపి బోధవ్యం. కర్మణో హ్యపి బోధవ్యం. బోధవ్యం చ వికర్మణః. బోధవ్యం చ వికర్మణః. అకర్మణశ్చ బోధవ్యం. అకర్మణశ్చ బోధవ్యం. గహనా కర్మణో గతిః. గహనా కర్మలో గతిః. గహనా కర్మణో గతిః. గహనా కర్మణో గతిః. కర్మణో హ్యపి బోధవ్యం. కర్మణో హ్యపి బోధవ్యం. బోధవ్యం చ వికర్మణః. బోధవ్యం చ వికర్మణః. అకర్మణశ్చ బోధవ్యం. అకర్మణశ్చ బోధవ్యం. గహనా కర్మణో గతిః. గహనా కర్మలో గతిః. ఈ శ్లోకం యొక్క భావము ఈ శ్లోకం యొక్క భావము కర్మతత్వము తెలుసుకోవలెను. కర్మతత్వము తెలుసుకోలేను. కర్మతత్వాన్ని తెలుసుకోవాలి కర్మతత్వాన్ని అంటే కర్మ గురించి తెలుసుకోవాలి. అలాగే అకర్మ స్వరూపము గురించి కూడా తెలుసుకోవాలి. అలాగే అకర్మ స్వరూపము గురించి కూడా తెలుసుకోవాలి. స్వరూపం గురించి కూడా తెలుసుకోవాలి. వికర్మ లక్షణాలు కూడా తెలుసుకోవాలి. కర్మ లక్షణ తెలుసుకోవాలి. ఎందుకంటే కర్మతత్వము అనేది ఎందుకంటే కర్మతత్వం అత్యంత నిగూఢమైనది. అత్యంత నిగూఢమైనది. నిగూఢమైనది అంటే ఏంటి? ఎంతో డెప్త్ ఉన్న కాన్సెప్ట్, అత్యంత రహస్యమైన డెప్త్ ఉన్న కాన్సెప్ట్. కాబట్టి కర్మ అంటే తెలుసుకోవాలి, అకర్మ స్వరూపము తెలుసుకోవాలి, వికర్మ అంటే ఎలాంటి పనులు చేయకూడదు అనేది కూడా తెలుసుకోవాలి. ఎలాంటి పనులు చేయాలి తెలుసుకోవాలి, ఎలాంటి పనులు చేయకూడదు తెలుసుకోవాలి. అలాగే కర్మ గురించి కూడా తెలుసుకోవాలి. ఎందుకు అంటే ఇది అత్యంత నిగూఢమైన సబ్జెక్ట్ కాబట్టి. ఓకే, నెక్స్ట్ అన్మ్యూట్ చేసుకోండి. ఇంకొక శ్లోకం, 18వ శ్లోకం. జ్ఞానయోగంలోని 18వ శ్లోకం.
జ్ఞానయోగంలోని 18వ శ్లోకం. కర్మణ్యకర్మయ పశ్యేత్ కర్మణ్యకర్మయ పశ్యేత్ అకర్మణి చ కర్మయః అకర్మణి చ కర్మణః సబుద్ధిమాన్ మనుష్యేషు సబుద్ధిమాన్ మనుష్యేషు సయుక్త కృత్స్న సయుక్త కృష్ణ కర్మకృత్ కర్మకృత్ కర్మణ్యకర్మయ పశ్యేత్ కర్మణ్యకర్మయ పశ్యేత్ అకర్మణి చ కర్మయః అకర్మణి చ కర్మయః సబుద్ధిమాన్ మనుష్యేషు సబుద్ధిమాన్ మనుష్యేషు సయుక్త సయుక్త కృత్స్న కర్మకృత్. కృష్ణ కర్మకృత్. ఈ శ్లోకం యొక్క భావము ఈ శ్లోకం యొక్క భావము కర్మయందు అకర్మను కర్మయందు అకర్మను అకర్మయందు కర్మను అకర్మయందు కర్మను దర్శించేవాడే దర్శించేవాడే మానవులలో బుద్ధిశాలి. మానవులలో బుద్ధిశాలి. అతడే యోగి అతడే యోగి మరియు సమస్త కర్మలు చేయువాడు. మరియు సమస్త కర్మలు చేయువాడు. సో ఇది ఈరోజు శ్లోకాలు. మళ్ళీ రేపు మనం తదుపరి శ్లోకాలతో కలుసుకుందాము. అంతవరకు సెలవు. జై శ్రీకృష్ణ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.